దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రేమపూర్వకమైన వందనాలు. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు మీ కుటుంబాలకు కృపయు సమాధానము కలుగును గాక. ప్రియ స్నేహితులారా, ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో వాక్యమును చదివి ధ్యానిద్దాం. కీర్తన గ్రంథము 68వ కీర్తన 19వ వచనాన్ని చదువుకుందాం. ప్రభువు స్తుతినందును గాక. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు మనకు రక్షకుడు. మన భారాన్ని ఆయన మోసి మన కొరకు సిలువలో తన ప్రాణాన్ని పెట్టి మనకు రక్షణ కలుగజేసి ఉన్నాడు. ఆయన దగ్గరకు ఒక గుడ్డివాడు వచ్చి, నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచంటే నాకిష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని ఆయనకి చెప్పాడు. వ్యభిచారం చేత పట్టుబడిన స్త్రీని అందరూ చంపాలని చూస్తే, మీలో పాపం లేనివాడు ఆమె మీద రాయి వేయండి అని చెప్పారు. అయితే ఎవరు కూడా ఆమె మీద రాయి వేయకుండానే వెళ్ళిపోయారు. యేసు మాత్రం ఆమెను క్షమించి, ఇక మీదట నీవు పాపం చేయొద్దు అని చెప్పి ఆమెను పంపించారు. అధికారం ఉండి, ఆస్తి ఉండి, ఆరోగ్యం ఉండి, ఊరిలో మంచి పేరు లేదు. అటువంటి వ్యక్తి జక్కయ్య. యేసయ్య ఒకరోజు జక్కయ్య ఇంటికి వెళ్ళిన తర్వాత తనలో మార్పు వచ్చింది, పశ్చాత్తాపం వచ్చింది. దేవుని దగ్గర తన యొక్క స్థితిని ఒప్పుకున్నాడు. అప్పుడే తనను దేవుడు క్షమించి ఆ ఇంటికి రక్షణ కలుగజేశాడు. అందుకే మన ప్రభువు స్తుతి నొందిన దేవుడు మన యేసుక్రీస్తు. ప్రార్థన చేసుకుందామండి. కృపా సత్య సంపూర్ణుడా, కృపగల దేవ, పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. గడిచిన దినాలన్నీ నీ కృపతో మమ్మను, మా కుటుంబాలను క్షమించి, కాపాడి, సంరక్షించి, తోడుగా ఉండి నూతన దినమును మాకు దయాకిరీటంగా ఇచ్చినందుకు మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. యేసయ్య, ఆదరణ లేని వారికి ఆదరణను, ఆపదలో ఉన్నవారికి మీ కృపను, అనారోగ్యంగా ఉన్నవారికి ఆరోగ్యమును, రక్షణ లేని వారికి రక్షణను, మారు మనసు లేని వారికి మారు మనసును దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆయన సహవాసము, సన్నిధి, కృప నిత్యము మీకు తోడై నడిపించునుగాక.